వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు, ఏ జానర్ చేసినా వస్తున్న డిజాస్టర్లు. దాంతో బ్రేక్ తీసుకున్నారు. ఈసారి ఇంకాస్త కొత్త కథలతో టైం తీసుకొని మరీ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలైనా ఫలిస్తాయా? వీళ్ళకి సక్సెస్ ఇస్తాయా? ఒకటి కాదు, రెండు కాదు, వరుస పెట్టి చేస్తున్న ప్రతి సినిమా ఫ్లాపే. రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాయే. ఇలాంటి పరిస్థితుల్లో ఆగి ఆలోచించారు ఈ హీరోలు. బ్రేక్ తీసుకుని మళ్లీ మొదలెట్టారు. అలా 2017లో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత మరో హిట్ కోసం విక్రమార్క్ ప్రయత్నాలు చేస్తున్నారు శర్వానంద్. పడిపడి లేచే మనసు, జాను, రణరంగం, మహాసముద్రం, శ్రీకారం, ఒకే ఒక జీవితం, ఇలా రకరకాల జానర్స్ లో డిఫరెంట్ రోల్స్ తో సినిమాలు చేశారు. కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో చేసిన మనమే కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోన్న నారీ నారీ నడుమ మురారి మూవీ గ్యారంటీగా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శర్వానంద్. వీటితో పాటు రీసెంట్ గా 6 ప్యాక్ తో కంప్లీట్ మేకోవర్ అయిన బైకర్ సినిమా కూడా శర్వాకి సక్సెస్ ఇస్తుందంటున్నారు ఫ్యాన్స్. క్యూట్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్ 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సినిమాని రెడ్, వారియర్స్, కందా, డబుల్ స్మార్ట్ సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. ఇలా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. పీరియాడిక్ మూవీగా ఫ్యాన్స్ హీరో మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీగా ఈ సినిమా ఈ నెలాఖరుకి రిలీజ్ కాబోతోంది. ఈసారి కంటెంట్ మీద కాన్ఫిడెంట్ గానే ఉన్న రామ్ హిట్ కొడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.